రాజేశ్వరీదేవి. దేవుడు మనుషుల్ని తనను తాను హింసించుకోమని ఎప్పుడూ చెప్పడు. మనసారా ప్రార్థిస్తే మన గోడు వింటాడు. కానీ వాడు పుట్టే వరకు ఆరాటాన్ని నా కడుపులో మోశాను. నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా భర్తని నా ప్రమేయం లేకుండా తండ్రి అయ్యేలా చేశాను. అది ఎంతటి గుండె కోతో అనుభవించిన నాకు మాత్రమే తెలుసు. మనసు ఒప్పుకోకపోయినా తన్ని చంపి హవేలి వాసుడిగా సందీప్ జన్మకి కారణమయ్యాను. అలాంటి నా బిడ్డ ఈ అమ్మని ఏమన్నాడో తెలుసా? ఏ హక్కుతో హవేలీలో అడుగు పెట్టావు? నా విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరంటూ నన్ను నిలదీశాడు. తన జీవితం అస్తవ్యస్తం కావడానికి నేనే కాదవంటూ నన్ను నిందించాడు. మృణాలి ముందు అవమానించాడు. మాకు చెప్పి మీరు చేసిందేమిటి? మృణాల మీద కోపంతో ఆమెను అటాక్ చేయడానికి ఒకరోజు మేము హవేలీకి వెళ్ళాం. ఆ రోజు మీరేమన్నారు? మాకు చెప్పకుండా హవేలీకి ఎందుకు వెళ్లారంటూ నిలదీశారు. అక్కడ మీకేదైనా జరుగుంటే మా పరిస్థితి ఏంటో అంటూ బాధపడ్డారు. అవునా? మీకో న్యాయమో మాకో న్యాయమో ఉండదుగా. మాకు చెప్పకుండా ఒంటరిగా ఏ ధైర్యంతో మీరు హవేలీకి వెళ్లారు? ఆ రాక్షసి మీ మీద పగతో రగిలిపోతోందని మీకు తెలుసు. మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి అవకాశం దొరికితే ఆ రాక్షసి వదులుకోదని కూడా మీకు తెలుసు. అన్నీ తెలిసి మీరెందుకు రిస్క్ తీసుకున్నారు? మేం గుర్తుకు రాలేదా? అవును వదినా, తప్పు చేశావు. నా బిడ్డ హవేలి వారసుడు. హవేలీలో కారు డ్రైవర్గా పని చేస్తున్నాడని విన్నాక బాధ తట్టుకోలేక సందీప్కి నచ్చ చెప్పి ఇంటికి తీసుకుందామని ఆశతో వెళ్ళాను. నా కొడుకు కోసం వెళ్ళని తప్పితే మృణాల్ని గురించి ఆలోచించలేదు. అత్తయ్య, సందీప్ గురించి ఎందుకు మీరింత తాపత్రయపడుతున్నారు? ఎందుకింత ఆరాటపడుతున్నారు? అమ్మా రూపా, కాదనుకుని వెళ్ళిపోయాడు, పోనివ్వండి. ప్రియాంక, విన్నావా? మీ అక్కేమంటుందో విన్నావా? నా బిడ్డ వెళ్ళిపోతే ఆరాట పడొద్దు అంటోంది. పోతే పోయాడు అని వదిలేయమంటోంది. అత్తయ్య, తన బిడ్డ కనబడకుండా పోయినప్పుడు ఎంత ఆరాట పడిందో. తిండి తిప్పలు మాని
ఎలా కుమిలిపోయిందో గుర్తు తెచ్చుకోమను. పోతే పోయాడు, ఏం చేస్తావని వదిలేసిందా? నాది కూడా తల్లి హృదయమే కదమ్మా, ఎలా వదిలేస్తాను? పట్టించుకోకుండా ఊరుకోవడానికి నేను రాయిని కాదు కదమ్మా. అత్తయ్య, అక్క మాటల్ని అపార్థం చేసుకుంటున్నారు. మీ తల్లి ప్రేమని తప్పు పట్టడం లేదు, మీ ఆరాటాన్ని తప్పు పట్టడం లేదు, సందీప్ ని తప్పు పడుతున్నావు. మీ ప్రేమ అభిమానం కావాలంటూ అమ్మా అని పిలుస్తూ హవేలీని వదిలి మీ వెంట వచ్చిన పెద్ద మనిషి అంతలోనే మనసు మార్చుకోవటాన్ని తప్పు పడుతోంది. స్వార్థంతో ప్లేట్ ఫిరాయించి మళ్ళీ హవేలీకి వెళ్లడాన్ని తప్పు పడుతోంది. అవునత్తయ్య, సందీప్ కార్ డ్రైవర్ గా ఉంటున్నాడని మీరు బాధపడుతున్నారు, కానీ అతనిలో ఆ బాధ కనిపిస్తోందా? సిగ్గు లేకుండా మృణాలి దగ్గర పడుంటున్నాడు. అలాంటి మనిషి గురించి మనం ఫీల్ అవడం, ఇంతలా డిస్కస్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోవడం అవసరమా? అది కాదులే రూపా, బిడ్డ తప్పుడు మార్గంలో వెళ్తుంటే తనకెందుకులే అని తల్లి ఊరుకోలేదు. చేయి పట్టుకొని సరైన మార్గంలో నడిపించడానికి ట్రై చేస్తుంది. అలాంటి తల్లిని నువ్వెవరు అంటూ నిలదీసే కొడుకుని ఏమనుకోవాలి? వదినా, బాధపడకు. ఏదో ఒకరోజు సందీప్ నిజం తెలుసుకొని తిరిగొస్తాడు, నిన్ను అర్థం చేసుకుంటాడు. హవేలీకి వెళ్లే ముందు వరకు నాకు ఆశ ఉండేది, పెళ్ళొచ్చాక ఆశ చచ్చిపోయింది. సందీప్ ఈ అమ్మని మర్చిపోయినట్లే, ఈ అమ్మకి దూరమైనట్లే. రాణి రాజేశ్వరీదేవి, షీఈ్ మై మదర్. ఈమె నా తల్లి. మేడం, ఎవరావిడ? వచ్చేసానమ్మా. నా మనసులో ఉన్న అమ్మవి నువ్వు కాదు, రాజేశ్వరీదేవి. రాజేశ్వరీదేవి మా అమ్మ. నేను రాజేశ్వరీదేవి బిడ్డను. మా అమ్మ దేవత. మా అమ్మంటే నాకు ఎంతో ఇష్టం. సందీప్ని వదులుకుంటావో కార్తీక్ని వదులుకుంటావో ముందు అది నిర్ణయించుకో. అప్పుడు నీ ముందున్న సమస్య
చిన్నదిగా మారుతుంది. పరిష్కారం దొరుకుతుంది. స్వామీజీదేం పోయింది? తీరిగ్గా నిర్ణయం తీసుకుంటూ ఒక మాట అనేసి ఊరుకున్నారు. ఒడ్డున కూర్చొని సలహాలు బానే ఇస్తారు. ఏం చేయాలో చెప్పొచ్చుగా. అన్నీ తెలుసు, ఏమీ తెలియనట్టు నాటకం ఆడతారు. అమ్మా, చెప్పు కార్తీక్ బాబు. సారీ, ఎవరు పిలిచింది చూసుకోలేదు. తప్పు మీది కాదమ్మా, నాది. అది కాదు సందీప్. నేనిక్కడ డ్రైవర్ననే విషయం ఎందుకో ఒక నిమిషం పాటు నా మైండ్లోంచి స్కిప్ అయింది. నిన్ను అమ్మా అని పిలిచే హక్కు ఇక్కడ కేవలం కార్తీక్ బాబుకే ఉంది. మేడం, ఇది ఇవ్వడానికే వచ్చాను. ఈరోజు మంచి రోజు. మీరు సంతోషంగా ప్రశాంతంగా ఉండేలా చూడమని కోరుకుంటూ గుళ్ళో పూజ చేయించాను. ప్రసాదం తీసుకోండి మేడం. ఇందులో అమ్మవారి కుంకుముంది, పెట్టుకోండి. థ్యాంక్స్. ఎందుకు? నేనిచ్చే ప్రసాదం తీసుకుంటారో లేదో అనుకున్నాను. చెప్పు సందీప్ బాబు. నేనమ్మా, సందీప్ని కాదు. ఈరోజు ఎందుకు ఇలా జరుగుతోంది? పొరపాటు నీది కాదమ్మా, నాది. పర్మిషన్ తీసుకోకుండా మీ మధ్యకొచ్చాను. మేనస్ లేకుండా బిహేవ్ చేశాను. ఐఎమ్ సారీ అమ్మా. కార్తీక్, హవేలీలో అమ్మా అన్న పిలుపు నాకే సొంతం అనుకున్నాను. అత్యాశకు పోతున్నానని ఇప్పుడే తెలుసుకున్నాను. అమ్మకు దూరం అవుతానేమో అన్న ఊహే భరించలేకపోతున్నాను. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే సందీప్ వేసుకున్న యూనిఫామ్
నాకిప్పించమ్మా. నీ కళ్ళ ముందు ఉండే అదృష్టం నాకివ్వమ్మా. ప్రతిసారి వీడిలా ఆఖరి నిమిషంలో అడ్డుపడుతున్నాడు. కార్తీక్, ఏమైంది బాబు? చేతికి బ్యాండేజ్ ఏంటి? ఏం లేదమ్మా, ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటి బాబు? ఏదో దాస్తున్నావు, చెప్తావా లేదా? ఏం లేదమ్మా, మనసు బాలేకపోతే రాత్రి నీ ఫోటో పట్టుకుని చూస్తూ అమ్మ ఆపేక్షను తలుచుకుంటూ ఉండిపోయాను. చేయి బెనికింది, అందుకే బ్యాండేజ్ వేసుకున్నాను. కార్తీక్, తగ్గిపోతుందమ్మా, ఏం కాదు. మొదలెట్టాడ్రా డ్రామా. అమ్మా, నేను మన ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. ఆఫీస్కా? ఈ నొప్పితో ఎలా వెళతావు? అంత అర్జెంట్ ఏముంది? మీటింగ్కి వస్తా అన్నాను, టైం ఇచ్చాక వెళ్ళకపోతే బాగుండదు. కార్తీక్, కార్ డ్రైవ్ చేయలేను, ఆటోలో వెళ్ళిపోతాను. ఆటోలోనా? పర్లేదమ్మా, ఏం కాదు, నాకు అలవాటే. నువ్వు ఆటోలో వెళ్ళడం ఏంటి కార్తీక్? కార్లన్నీ బయటికి వెళ్ళాయట, నీ కారు ఒక్కటే ఉంది. సరే, నేను డ్రాప్ చేస్తాను. నువ్వా? నన్ను వద్దమ్మా. మేడం, నేనున్నాను కదా, నేను తీసుకెళ్తాను. వద్దు సందీప్, బాగుండదు. నో ప్రాబ్లం, ఇది నా డ్యూటీ. రండి. అమ్మా, తప్పుగా మాట్లాడుంటే క్షమించు, వస్తాను. ఈరోజు మంచి రోజు, మీరు సంతోషంగా ప్రశాంతంగా ఉండేలా చూడమని కోరుకుంటూ గుళ్ళో పూజ చేయించాను. ప్రసాదం తీసుకోండి మేడం.
రాజ్ కుమార్ నువ్వా? నేనే మేడం. అమ్మాయిని పిలిచావా? పిలవటం కాదు మేడం, కుర్చీ కాలుకు తగిలింది అమ్మ అంటూ బాధతో అరిచా. ప్రతి వాళ్ళు టెన్షన్ పెట్టి చంపుతున్నారు.